నమస్తే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రస్తుతం మనతో పాటు నటుడు శివాజీ ఉన్నారు. రీసెంట్గా అటు 90s ఇటు కోర్ట్ ఈ రెండింటితో అటు ఓటీటీలోను ఇటు సినిమాలోను శివాజీకంటూ ప్రత్యేకంగా పాత్రలు క్రియేట్ చేస్తున్నారు రచయితలు. మరి తనకు వచ్చిన ఈ ప్రత్యేకమైన ఇమేజ్ ద్వారా శివాజీ ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు, అసలు ప్రజెంట్ ఏం చేస్తున్నారు, అలాగే తన కెరియర్ గురించి ఏం చెప్తారు, ఇప్పుడు తను మన శివాజీ గారి మాటల్లోనే విందాం. నమస్తే శివాజీ. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం శివాజీ ఉన్న ఈ ఫేస్ ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేశారా? సినిమాలు నుంచి దూరం అయినప్పుడు కూడా నాకు తెలుసు నేను మళ్ళీ వస్తాను. నేను వెళ్ళింది ప్రజల కోసం, పాలిటిక్స్ కోసం కాదు. బేసిక్గా ఎప్పుడైతే విభజన జరిగిందో అది డెఫినెట్గా నా లైఫ్లో అది ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సాడెస్ట్ ఇన్సిడెంట్ నాకు. అరే విడిపోతున్నాము ఆ ప్రాంతం. ఎందుకంటే అండి నాయకులందరూ కూడా అంతా హైదరాబాద్ సెంట్రిక్గా పరిపాలన జరిగింది. ఆబ్వియస్గా సహజంగా అలాగనే ఉంటుందేమో అడ్మినిస్ట్రేషన్. మంచి ప్లేసు, కూల్గా ఉంది. ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఏది వచ్చినా ఈవెన్ ఫిషరీస్ కూడా ఇక్కడే పెట్టేవాడు. ఏది ఉన్నా సరే ఇక్కడే అన్నీ. ఈవెన్ మెట్ కూడా ఈ వర్షపాతం గురించి దీని గురించి చెప్పే సంస్థలు యూ నేమ్ ఇట్, ఎనీ సంస్థలు అన్నీ ఇక్కడే సెంట్రిక్ అయిపోయినాయి. విడిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ ఒట్టి వ్యవసాయధార రాష్ట్రం మాత్రమే. ఇంకెటువంటి పరిశ్రమలు కానీ ఎటువంటి పెద్ద పెద్ద కేంద్ర సంస్థలు కానీ ఉన్నటువంటి ప్రాంతం కాదు. సో నాబోటోడు ఒక క్యాపిటల్ లేనటువంటి ఒక రాష్ట్రంలో, క్యాపిటల్ ఉన్న రాష్ట్రం నుంచి నాబోటోడు హైదరాబాద్కి వచ్చి బతకడానికి ఒక ఛాన్స్ ఉంది. కానీ నెక్స్ట్ జనరేషన్స్ పరిస్థితి ఏంటి? అక్కడి నుంచి ఇక్కడికి వస్తే నాలుగులోకలే కదా, వాళ్ళు ఏమైపోతారు అనే దాని నుంచి నాకు ఒక డీవియేషన్ మొదలైంది నా లైఫ్లో. అలాగే ప్రత్యేక హోదా కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందనే భావం పెరిగిపోయి చిన్నగా పరిశ్రమకు దూరం అవటం మొదలుపెట్టాను. ఒక స్థాయికి వచ్చిన తర్వాత అర్థమైంది కంప్లీట్గా సినిమాలు ఆగిపోయినాయి, మనకేం రావట్లేదు. కానీ నా మనసు చెప్తుంది ఎప్పటికైనా సరే మన ఎండ్ ప్లేసు మళ్ళా సినిమానే అనేది బలంగా నాకు నా మనసులో ఉంది. అది ఎప్పుడు కూడా నేను సినిమా నుంచి దూరం అయినా ఎప్పుడు అనుకోలేదండి. ఫిజికల్గా దూరం అయ్యాను. కాకపోతే శివాజీని వెరీ బిగినింగ్ నుంచి అబ్జర్వ్ చేసిన మాకు శివాజీ రాజకీయాల్లోకి వెళ్ళి పొలిటికల్గా ఎంత యాక్టివ్గా ఉండి అసలు అంత అగ్రెసివ్గా వెళ్తాడు అనేది మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేం. అసలు ఆల్టుగెదర్ డిఫరెంట్ శివాజీ మాకు కనిపించాడు. అవును సార్. అంటే అంత అగ్రెసివ్గా వెళ్ళటానికి ఏంటి రీజన్? మాది బేసిక్గా పల్నాడు అండి. స్ట్రైట్గా మాట్లాడటం ఇష్టం. అంటే పాలిటిక్స్లో అది పనికిరాదు. గట్టిగా మాట్లాడటం నాకు అలవాటు చిన్నప్పటి నుంచి కూడా. విషయ పరిజ్ఞానాన్ని గ్రాప్ చేయటం నాకు ఇష్టం. అది చిన్నప్పటి నుంచి నాకు అలవాటైనటువంటి. సినిమాల్లో ఎప్పుడు అలా అంటే సినిమా పరిశ్రమ మనకు వచ్చిన వేషాలను బట్టి మిస్సమ్మల శివాజీ పెళ్ళని తిడతంటే పడి ఉంటాడు, అలాంటి శివాజీ అని అందరికీ అలా ఒక ఫ్యామిలీ మ్యాన్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. బట్ నాలో ఉన్నటువంటి ఆ ఒరిజినల్ శివాజీ అలా బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా అందరికి కూడా ఇప్పుడు మీరు చెప్పిన అభిప్రాయమే వచ్చింది. కానీ అది రియాలిటీ అండి. ఏదైతే మీరు చూసారో అది రియాలిటీ. మాట్లాడాలనుకున్న విషయాన్ని నసక్కుండా గట్టిగా చెప్పడం నాకు ఇష్టం. తప్పు అయితే క్షమాపణ కోరటం నా నైజం. సో అందుకే కొంతమందికి నచ్చుతాను, కొంతమందికి నచ్చను. వీడేంటి మాట్లాడటం ఇలాగ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఎవరు మాట్లాడతారు? ఎవరొకళ్ళు మాట్లాడాలి కదా. అందుకే నేను మాట్లాడాను. మాట్లాడకుండా ఉండలేకపోయాను. నా మనసు ఒప్పుకోవట్లేదు చాలా అంశాల మీద. అలా 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 పరిశ్రమకు దూరం అయ్యానండి. అంటే ఓ విధంగా చెప్పాలంటే కోర్టులో మంగపతి క్యారెక్టర్లో మీ ఒరిజినల్ క్యారెక్టర్ ప్రతిబింబించింది అనుకోవచ్చా? అంటే ప్రతి ఇంట్లో ఉంటారు సార్. ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంట్లో మంగపతి ఉంటాడు. అది డైరెక్టర్ గొప్పతనం. సో ఒక సగటు భారతీయుడి ఇంట్లో ఆడపిల్లని వాళ్ళు చూసే విధానం మ్యాక్సిమం మంగపతిలో ఉంటుంది. కొంతమంది సాఫ్ట్గానే ఉంటారు కానీ లోపల వాళ్ళ ఇంటెన్షన్ మాత్రం మంగపతే. మా బిడ్డ ఇలా ఉండాలి, మా బిడ్డ జోలు ఎవరు రాకూడదు ప్రతి తండ్రి అనుకుంటాడు. ఆఖరికి పక్షులు కూడా అనుకుంటాయి, జీవజాలం మొత్తం అనుకుంటుంది. ఆ ప్రొటెక్ట్ చేసే నేచరు మన డిఎన్ఏలోనే ఉంది. సో అలాంటి ఒక పాత్రని మనం చేయటం నాకు పెద్ద అసలు బట్ నాకు అస్సలు
పెద్ద కష్టం అనిపించలా. నాకు ప్రతి ఒక్కటి కూడా తను చెప్పిన విధానం, డైరెక్టర్ యాజ్ టీజ్ తను ఏం చెప్పాడో అది చేశానండి. డైరెక్టర్ ఫస్ట్ వచ్చి ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు, సో ఇప్పటి వరకు మనం ఎంటైర్ కెరియర్లో చేసిన క్యారెక్టర్లన్నీ ఒక ఎత్తు, ఈ క్యారెక్టర్ ఒక ఎత్తు అనేది మీకు అర్థమైందా? డెఫినెట్గా అండి. ఇది కదా నేను మొదటి నుంచి చేయాల్సింది. నా కెపాసిటీ ఇది కదా. అవలీలగా చేయగలిగిన పాత్రల్ని చేయలేకపోయాను ఇన్నాళ్ళకంటే, ఇన్నాళ్ళకి వచ్చింది టైం అంతే. ఆ విలన్ క్యారెక్టర్ చేయటం అనేది నాకు ఫస్ట్ నుంచి ఇష్టం. మీరు గమనిస్తే ఇంద్రాలో నాకు అది నా కోరికని ప్రకృతి గమనించింది కానీ డైరెక్టర్లు గమనించలా. ఇంద్రాల ఆ పాత్ర చూడండి ఎంత రివోల్ట్ అవుతాడు సడన్గా. దాని తర్వాత ఒట్టేసి చెప్తున్నా కానివ్వండి. ఆ తర్వాత ఉషా కిరణ్ది మనసు ఉంటే చాలు, అయితే ఇంకా భయంకరంగా ఉంటుంది. ఇంకా మీరు రావాలి, వస్తే ఎలా ఉంటుంది అనేది మీరు ముందు ముందు చూస్తారు. నాకు ఇచ్చాడు భగవంతుడు ఆ కెపాసిటీ. నాకు అది గాడ్ గిఫ్ట్ అండి. ఎటువంటి పాత్రనైనా చేయగలిగినటువంటి కెపాసిటీ ఇచ్చటం అనేది రావచ్చు, మెప్పించగలగాలి కదా, అది అదృష్టం. అవును. ఇప్పుడు మంగపతి మీరు అన్నారు ప్రతి ఇంట్లోనూ అలాంటి క్యారెక్టర్లు ఉంటాయని. మన సొసైటీలో తీసుకుంటే అలాంటి క్యారెక్టర్లు మనం పేపర్లో చూస్తూనే ఉన్నాం. అంటే ఒక మనిషిని చంపటానికి, ప్రాణప్రదంగా ప్రేమించిన మనుషుల్ని చంపించటానికి కూడా వెనుకాడని విధంగా కొన్ని ఇన్సిడెంట్లు మనం చూస్తూ ఉన్నాం కదా. మీకు ఆ క్యారెక్టర్ మీకు ఆఫర్ చేసినప్పుడు వాటి తాలూకు ప్రభావం కానీ వాటి ఇంటెన్షన్ కానీ మీకు ఏమన్నా అంటే ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా? లేదు, అలాంటిది ఏం లేదండి. ఇన్స్పిరేషన్ తీసుకోవటం అనేది ఏం లేదు కానండి, ప్రీచెస్ ఇవ్వటం వేరండి. ప్రాక్టికల్గా అనుభవించిన వాడికి తెలుస్తుంది. ప్రతివాడు మాట్లాడతాడు, తన దాకా వస్తే కానీ తెలియదు దాని ఇంటెన్స్ ఏంటనేది. ఏ తండ్రి యాక్సెప్ట్ చేయలేడు, ఏ అన్న యాక్సెప్ట్ చేయలేడు, ఏ బాబాయ్ యాక్సెప్ట్ చేయడు, ఏ మేనమామ యాక్సెప్ట్ చేయడు, ఏ తల్లి యాక్సెప్ట్ చేయదు. నచ్చ చెప్పుకుంటారు, బయటపడరు. సమాజం అనేది ఒక ముసుగు. ఇలాంటి విషయాల్లో ఆ ముసుగులో బతికేస్తూ ఉంటాం. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని బట్టి ఉంటుంది సార్. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. ఫెయిల్ అయిన వాటికి కారణం దే కాంట్ డైజెస్ట్. సక్సెస్ అయిన వాటికి వాళ్ళు విశాల దృక్పథంతో ఆలోచించి యాక్సెప్ట్ చేయటం ఉంటుంది. అది కూడా బిడ్డల దాన్ని జనరలైజ్ చేయలేము. ఊరికే టీవీల్లో కూర్చొని సాయంత్రం 7 గంటలకి డిబేట్లు పెట్టేసి సొసైటీ ఒక కోణంలోనే చూస్తుంది, మంచి చెడు అనే కోణం. అన్ని విషయాల్ని జనరలైజ్ చేస్తుంది సొసైటీ. మంచి చెడు చెప్తుంది. అదేంటి, ఒకవేళ అయినంత మాత్రాన్ని ఇలా చేయాలా, అలా చేయాలా. ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ అనుభవాలు, వాళ్ళు పెంచుకున్నటువంటి ఆ ప్రేమ, వాళ్ళని ఒక మైకంలో పడేసి వాళ్ళు ఎంతవరకైనా తెగిస్తారు. ఎన్ని చెప్పిన మనుషులైనా తన దాకా వస్తే అనేది ఆ పాత్రలకు వర్తిస్తుందండి. అందుకనే ఆ టైప్ ఆఫ్ వ్యక్తులకు కానీ క్యారెక్టర్లకు కానీ ఆ టైప్ ఆఫ్ కాదు సార్, సమాజం అంతా అంతే. సమాజం అంతా అంతే. అందులో చెప్పాను కదా మీకు, విశాల హృదయాలు, పాషాణ హృదయాలు, ఎంత కాదనుకున్నా అనే రకరకాల యాంగిల్స్ ఉంటాయి సార్. ఒకడు అంటాడు, ఎరా 20 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డని ప్రేమ అని తెలియని తనంతో తీసుకెళ్ళిపోయి నువ్వు అలా తీసుకెళ్ళిపోతుంటే నేను ఇలా చూస్తూ ఊరుకుంటే నా వల్ల కాదురా అనే మనుషులు ఉంటారు. ఈ మధ్య ఒక రీల్ చూశాను, నేను నిన్నేం చేయను చెప్పు, ఇంకా ముందే వస్తానని. పో వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా నిజమే అని నీకు అనిపిస్తే అక్కడే ఉండు, కాదనిపించిన రాకు, అప్పుడు చంపేస్తాను నేను. ఇలాంటి ఒక కంటెంట్తో రీల్స్ చేస్తున్నానంటే మనిషి అనేవాడి హృదయం ఎప్పటికీ కూడా అటో ఇటోనే ఉంటుంది కానీ అటు ఇటుగా ఉండదు ఎప్పుడు. అది దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు, అది వ్యక్తిగతం. దాన్ని ఆ కోణంలోనే చూడాలి. అత్యంత క్రూరంగా తన బిడ్డని తీసుకొని వెళ్ళిపోయిన మనుషుల్ని చంపిన తండ్రులు ఉన్నా కూడా వాళ్ళని ఒక లెజెండ్స్గా చూసిన సమాజం కూడా ఉంది. ఇక్కడ లోపల బయటికి రాలేదు, పబ్లిక్గా వచ్చి చెప్పలేరు. కానీ ఆ వ్యక్తుల్ని నువ్వు మాకు హీరోవి అని చెప్పిన సమాజం కూడా. మీ క్యారెక్టర్ చూసిన తర్వాత ఎవరైనా అలా వచ్చి మీరు చేసింది కరెక్టు,
అని అప్రిషియేట్ చేసిన ఇది ఉన్నాయా ఇన్సిడెంట్లు? నాకు సినిమాలో నేను చేసిన దాని గురించి 99% అడే కరెక్ట్ అన్నారు. ఎందుకంటే అదంతే 18 ఏళ్ల పిల్ల, 17 ఏళ్ళ పిల్ల, నువ్వు లవ్ అది ఇది అని వెళ్ళిపోయి రేపు పొద్దున ఏమన్నా జరగరాంది జరిగితే జీవితకాలం సపోజ్ ఆ బిడ్డే ప్రెగ్నెంట్ అయిపోయి వాడు వదిలేసి వెళ్ళిపోతే ఇప్పుడు ఆ తండ్రి పరిస్థితి ఏంటండి? ఓకే, మీరు అన్నది ఓకే. ఇదే ఎక్కువ ఉంటుంది. ఈ భయంతోనే వాళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటారు తల్లిదండ్రులు. పరువు హత్యలు సార్, సమాజం వీటికి రకరకాల పాలిష్డ్ పదాలు యాడ్ చేసి మాట్లాడుతుంటుంది. అది వ్యక్తిగతమే, అలా చేయటం తప్పే, కాన్స్టిట్యూషన్ కూడా ఒప్పుకోదు. కానీ అది వ్యక్తిగతం, మనం ఏం చేయాలి? వాడు ఆఖరికి శిక్ష వేసుకొని నన్ను చంపేయండి పర్లేదు అనే స్థాయికి వెళ్ళిపోతున్నారు మనుషులు. ఇది మారదు, ఇది ఎప్పటికీ మారదు. దీనికి కులంతో కూడా పని లేదు. అది ఒక అద్భుతమైనటువంటి పాత్ర అండి. అందుకే దానికి అంత, అది పాత్ర కాదు, అది సమాజం. మంగపతి అనేది ఒక సమాజం. ఒక సమాజంలో ఒక సమూహం కలిపితే ఒక మంగపతి. రియల్గా ఎఫెక్టెడ్ పర్సన్స్ ఎవరన్నా శివాజీ గారు ఇది మా క్యారెక్టర్ నా దాకా ఏం రాలేదండి, రాలేదు. అందరూ చాలామంది ఫ్రెండ్స్ అంతే కదా, ఎవడొప్పుకుంటాం ఇలా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మెజారిటీ. థియేటర్లో నా ఇగోని భరించలేని కొంతమంది మాత్రం ఆమె చంపదెబ్బ కొట్టగానే ఇలా కొట్టినోళ్ళు ఉన్నారు. అదే చెప్పాను కదా, వ్యక్తిగతం. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసిన చాలామంది మిమ్మల్ని మారుతీరావు క్యారెక్టర్తో, అంటే నల్గొండ ఇన్సిడెంట్ జరిగింది కదా అప్పట్లో, పోల్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమన్నా నా దాకా రాలేదు. ఇంకదే సార్, ఎవరికి వాళ్ళకి తోచిన రీతిలో మంగపతి గడు కరెక్ట్ అనుకునే సమాజం ఖచ్చితంగా డిస్కషన్ జరిగిన మాట వాస్తవం, అది నిజం కూడా. ఇది ఎవరి చాయిస్? అంటే నాని సెలక్షనా లేదా డైరెక్టర్ సెలక్షన్? డైరెక్టర్ సెలక్షన్ అండి. డైరెక్టర్ గారు చెప్తే నాని గారు యాక్సెప్ట్ చేశాడు, అంతే. ఓకే, దానికి ముందు 90s ఒక విధంగా రీఎంట్రీ. డెఫినెట్గా 90s ఫస్ట్ వచ్చింది. 90s వచ్చినాక ఇమ్మీడియట్గా సైమల్టేనియస్ బిగ్ బాస్ వచ్చింది. మనం మాట ఇచ్చాం కదా కంపెనీలో, శకరంలో, మనం ఎట్లా వద్దులే బిగ్ బాస్ నేను రాను అని చెప్తే నేను చెప్పి ఎందుకని మంచిలేని చెప్పా, వెళ్ళి ఇది కూడా చేయాలన్నారు. అంటే దాని ఇంపాక్ట్ వేరు కదా, బిగ్ బాస్ ఇంపాక్ట్. సో అక్కడ కూడా మన రియాలిటీ చూసిన ప్రజలు. ఏంటి బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అది వండర్ఫుల్ అండి. అది నా జీవితంలో నాకు ఏదైనా అద్భుతాలు ఉన్నాయంటే అదొకటి. నేను సినిమా యాక్టర్ అవ్వటం ఒక అద్భుతం నాకు పర్సనల్గా, నా ఫ్యామిలీకి. నేను బిగ్ బాస్కి వెళ్ళటం అనేది నాకు రెండో అద్భుతం. 105 రోజులు చాలా ఎంజాయ్ చేశానండి లైఫ్ని నేను, వితౌట్ ఫోన్స్. నేను వచ్చే ముందు వాడు అమెరికా వెళ్ళిపోతాడు, నేను వచ్చే వరకు ఉండడు అనే ఒక ఎమోషను, ఇంటి దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారో అనే ఒక ఎమోషను, డబ్బులతో పని లేదు, ఆకలైనప్పుడు ఏదైనా దొరికితే చాలు. సేమ్ జంతువుల్లాగానే. జంతువులకి అంతే కదండి, ఇల్లు అవసరంలా, ఏం అవసరంలా, ఏదేదో మదుగులకు తయారు చేసుకుంటే అవి ఆకలైనప్పుడు వేటకెళ్తాయి, వస్తాయి, తింటే ఇంకంతే. నో మనీ, నథింగ్, నో సొసైటీ, నథింగ్, ఏం సంబంధం లేదు వాటికి. అలాగా ఎవరికి తెలియకుండా అన్నోన్ పర్సన్స్తో ఉంటాం. అంతే అద్భుతం అసలు. అది బిగ్ బాస్లో ఉన్నాడు ఎక్కడైనా బతికేస్తాడు. అక్కడికి వెళ్ళి వచ్చినాడు వాడికి విపరీతమైన పేషెన్సీ వస్తుంది. ఆలోచించే విధానం మొదలవుద్ది వాడి జీవితంలో, గట్టిగా ఆలోచించే విధానం. శివాజీలో ఏ మార్పు తీసుకొచ్చింది బిగ్ బాస్? పేషెన్సీ. అక్కడి నుంచి వచ్చిన తర్వాత దేనికి కూడా నాకేం పెద్దగా అనిపించట్లేదు. ఒకవేళ మనకి అత్యవసరంగా డబ్బులు అవసరం వచ్చింది, దొరకలేదు, చూద్దాం ఏమైతే, ఏం చేస్తాను నేను, గాబరా పడిపోయి, అది లేదు ఇప్పుడు. కానీ అదే బిగ్ బాస్ మీద సిపిఐ నారాయణ గారు లాంటి వాళ్ళు కొంతమంది బాగా విమర్శిస్తున్నారు కదా సార్. నేను వాళ్ళెవరిని నేనేమన్నాను, కానీ తెలియకనే అవన్నీ వండర్ఫుల్ షో సార్, అల్టిమేట్ షో, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆన్ ఎర్త్. 30 years నేను నాదా 32 years 31. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎడిటర్, యాంకర్, ఆర్టిస్ట్, పొలిటీషియన్, బిగ్ బాస్, మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్. సో ఈ సర్కిల్ మొత్తం వాస్తవంగా నాకు చాలా బాగా అనిపిస్తుంది సార్ లైఫ్లో. నేను గడ్డి కోసా,
అరకదుంటుంటే మా 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 బాబాయ్ వాళ్ళు మా నాన్న వాళ్ళు అరకదుంతుంటే నేను కూడా మేడి పట్టుకున్నా. అది నా బాధ తెలుసు. గడ్డికి పోయి లిక్కితో చేయి కోసుకుంటుంది తెలుసు నాకు. ఏమంటే వాగుల్లో నుంచి స్కూల్కి పోయా, వాగులు దాటి స్కూల్కి పోయాం. మా ఊర్లో హై స్కూల్ లేదు. అలాగా నేను చెయ్యని పని లేదు సార్. లైఫ్లో ఒక మనిషి పుట్టిన తర్వాత సమాజం కోసం పనిచేశా. ఏ దేశం కావాలంటే ఆ దేశం వెళ్ళా. ఒక పరిపూర్ణమైనటువంటి ఒక మిడిల్ క్లాస్, ఒక లోయర్ మిడిల్ క్లాస్ పర్సన్ ఏమైతే లైఫ్ చూస్తాడో అవన్నీ నేను చూసి వచ్చాను. స్పేస్కి ఒక్కటే వెళ్ళాల. నాకు భయం. మన వల్ల కాదు, మన వల్ల కాదండి. మావిడ పోతా అంటే పంపిస్తా అన్న. అదే పంపించు. ఆవిడకి హైట్స్ అంటే చాలా ఇష్టం. అవునా? హైట్లు, సముద్ర, వాటరు ఇవన్నీ ఆవిడకి ఇష్టం. నాకు ఇవన్నీ భయం. సో బిగినింగ్లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు కదా? అంతే కదా సార్. పూట గడవని పరిస్థితులని అందరికీ ఉంటాయి. నాకు ఒక స్ట్రగుల్ అయ్యి ఆర్టిస్ట్గా నిలబడటానికి ఉండే మనిషికి, ప్రతి వాడికి ఉండే, మనలాంటి బ్యాక్గ్రౌండ్ ఉండేవాడికి అన్నీ ఉన్నాయి సార్. తిండికి గడవని క్షణాలు ఉన్నాయి, అలాగే రెంట్లకి డబ్బులు కట్టడానికి లేని క్షణాలు ఉన్నాయి, అలాగే అదే చాప మీద చిన్నగా ఒక మంచం కొనుక్కొని దాని మీద ఒక బెడ్ కొనుక్కొని ఆ రోజులు ఉన్నాయి. ఆ తర్వాత చిన్నగా కారు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. నాకు బైక్ లేదు, సో కారు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మీరు అందరు చూశారు. నాకైతే సంతోషం అండి. మీరు అన్నారే పొలిటీషియన్ అని. పొలిటీషియన్ కాదు నేను, జనం కోసం మాట్లాడాలి అనేటటువంటి ఒక తత్వం నాకేంటంటే, మనకు వెనకాల చాలామంది చాలా చేస్తే మనం ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నాం. లైక్ టెలిఫోన్ కానివ్వచ్చు, లైక్ సాఫ్ట్వేర్ ఉంది. రాజీవ్ గాంధీ ఒక క్రియేషనే కదా ఇది. ఈ దేశంలో డ్యాములు కట్టారు ఆ జనరేషన్ వాళ్ళు. ఆ డ్యాముల్లో వాటర్ తాగుతున్నాం ఇప్పుడు మనం. అసలు అంత పెద్ద డ్యాములు చూసి ఇప్పుడు మనకు పోలవరం కట్టడానికి సత్తనారు. ఎలా అండి సాగర్ కట్టారు, ముత్యాల రాజావారు దానికోసం ఎంత కష్టపడ్డాడు, ఎవడి కోసం కష్టపడ్డాడు? ప్రజల కోసం. 70 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాడంట 70స్లో. కొన్ని వందల ఎకరాల భూములు ఇచ్చాడు. ఎవడి కోసం అండి? ఎంతమంది స్కూళ్ళ కోసం పొలాలు ఇచ్చారు. కొడుకులు ఇవాళ స్కూళ్ళు లాక్కుంటున్నారు, కాలేజీలు లాక్కుంటున్నారు. ఏం చేసుకుంటారు? మీరు అందరు గట్టిగా సంపాదించేసి మీ మనవాళ్ళకి ఇస్తారు అబ్బాయి, మీ ముని మనవాళ్ళకి ఇస్తారు అబ్బాయి. కానీ అప్పుడున్న ఆ సొసైటీ మొత్తం మురిగ్గా ఉండి వీళ్ళు మాత్రం బాగుంటే ఎలా ఉంటుంది? ఇలాంటి ఒక క్వశ్చన్ ఉంది సార్ నాకు. ఇవన్నీ చూస్తున్నాను నేను. ధైర్యంగా వచ్చి మాట్లాడగలను. కానీ నిజంగా నా పర్సనల్గా నేను ఏది యాక్చువల్గా శివాజీ సినిమాల్లో మేము దాదాపు ఎన్నో సంవత్సరాలు దగ్గరగా చూసాం సార్. కానీ వన్స్ పొలిటికల్ డిబేట్స్లో ఉన్న శివాజీ ఆల్టుగెదర్ డిఫరెంట్ సార్. చాలా అగ్రెసివ్గా మాట్లాడేవాడు శివాజీ. అంటే మీరు అన్నారు నా కళ్ళెదుట అన్యాయం జరుగుతుంటే నేను డెఫినెట్గా నా క్యారెక్టర్ ఇదే అన్నారు. అంత ఎక్స్ట్రీమ్గా ఒక పొలిటికల్ డిబేట్స్లో పాల్గొనడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అంశం ఏంటి? విభజన అండి. విభజన వల్లే. అంతకుమించి వేరే నాకేముందండి? మీరు ఇప్పుడు నేనేమైనా ఎమ్మెల్యే టికెట్లు అడిగానా? పోనీ నేను పదవులు అడిగాను ఎవరినన్నా? పోనీ ఎవరి దగ్గరకు పోయి చేయి చెప్పానా? నేను ఏ రాజకీయ నాయకుడినైనా ఎవరినైనా ఒక్కడిని చెప్పమనండి, ఏ రాజకీయ పార్టీ అయినా. నాకు ఈ చిత్ర పరిశ్రమ ఎంత ఇచ్చింది అంటే కారణం ప్రజలు, వాళ్ళకి యాక్సెప్ట్ చేశారు కాబట్టి. నేను వాళ్ళ కోసం ఏం చేస్తున్నాను? ఇవ్వాలి కదా సార్, తిరిగి చేయాలి కదా మనం. ఎందుకు చేయాలి? రేపు ఇది నా మనవడికి ఉపయోగపడిద్దేమో నా నెక్స్ట్ తరానికి. ఇప్పుడు మీరు అంత అగ్రెసివ్గా ఉన్నారు కదా, ఆల్ ఆఫ్ సడన్ మీరు బిగ్ బాస్కి వెళ్ళిపోయారు. మీరు బిగ్ బాస్లో ఉండగానే చంద్రబాబు ఆయన అరెస్ట్ జరిగిపోయింది. సో మీకు ఏ కబుర్ లేదు కదా బయటకు వచ్చేదాకా? తెలిస్తే నేను ఎందుకు ఉంటాను అక్కడ? ఉండను కదా. సో అక్కడ ఏం తెలియదండి. బిగ్ బాస్లో ఏమీ తెలియదు, అన్నీ ఒట్టి మాటలు. అక్కడ ఏదో బూత్ జరుగుతుందని అదంతా అబద్ధం అండి. కానీ మిలాఖత్తులు ఉంటాయి కదా, ఫ్యామిలీ మెంబర్స్తో మిలాఖత్ అని అలా ఎప్పుడు అది ఓపెన్ ఏదైతే ఉందో మీకు టీవీలో వచ్చేది అదే ఉంటుంది. ఒకరోజు అది, ఒకరోజు ఫ్రెండ్స్తో, అంతే. 2 రోజులు ఏది. అప్పుడు లాస్ట్ ఫైనల్స్కి వచ్చేటప్పుడు 10th వీక్ అట్లా వచ్చినప్పుడు వస్తారు, 9th వీక్లో
సో ఆ స్టేజ్లో మీకు తెలిసిందా మరి చంద్రబాబు గారు? తెలియదుగా, చెప్పనేరుగా, చెప్తే బయట పంపించేస్తూ ఉంటారు కదా, వాళ్ళని బెదిరిస్తారు వచ్చిన వాళ్ళు. ఉమ్, ప్రతి ఒక్క ఏమండి దాదాపు 200-300 కెమెరాలు ఉంటాయి, ఉమ్, అణువు పట్టేస్తారండి వాళ్ళు. ఉమ్, ఆ. తెలీదు, తెలిస్తే వచ్చామండి, అనుమానమే లేదు. ఉమ్, ఆ. ఉమ్. సో బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటి ఎమ్మటే మీ రియాక్షన్ ఏంటి? అసలు తెలియక ముందు కూడా ఈయన గెలుస్తున్నాడు అనే విషయం ఆయనకే చెప్పాను నేను. మీరు గెలుస్తున్నారు సార్, ఉమ్, మీరు నమ్మరు, ఈ మాట కూడా అన్నాను. ఉమ్, సింగిల్ డిజిట్ వచ్చిన ఆశ్చర్యం లేదండి అతనికి. ప్రజల్లో అంత వ్యతిరేకత ఉందండి. అంటే బాగా సర్వేలు అవి చేయించేవాడిని అంతకుముందు, ఆ ఎలక్షన్ ఇయర్కి ముందు అంతా కూడా. అంటే డెస్టినీ అదే ప్లే చేసిందండి. నేను సినిమాకి రావాలి, ఉమ్. డెస్టినీ ప్లే చేసింది అంతే. అంటే బిగ్ బాస్లోంచి బయటకు వచ్చిన తర్వాత శివాజీ ఇమీడియట్గా నాకు తెలిసిన విషయాలు 2. ఉమ్, ఒకటి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారని, 2 బాబు గారు జైలుకి వెళ్ళి మళ్ళీ బయటికి కూడా వచ్చేసారని. ఉమ్, ఆయన అసలు వేరే లెవెల్లో ఉంది. ఇక కన్ఫామ్ ఇక థంపింగ్ మెజారిటీ అనేది కన్ఫామ్. కలిసారా? రేవంత్ రెడ్డి గారిని బాబు గారు గెలిచినాక నేను వెళ్ళలేదండి, ఉమ్, కలవలేదు ఆయన్ని. ఉమ్. ఎందుకు? లోకేష్ గారిని కలిశాను. ఉమ్. లోకేష్ గారిని కలిసిన సందర్భం కూడా ఆంధ్రప్రదేశ్లో ఫిల్మ్ ఇండస్ట్రీ కావాలి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శివాజీలో అగ్రెసివ్నెస్ తగ్గిపోయింది, ఇది వాస్తవమా? కాదు, పేషెన్సీ పెరిగింది కానీ అగ్రెసివ్ ఎప్పుడు తగ్గలేదు, తగ్గదు కూడా. ఎందుకు తగ్గాలి? ఉమ్, ఏం తప్పు చేశాను నేను? ఉమ్, అగ్రెషన్తో నేను ఒక మాట ఎప్పుడైనా తిట్టానా ఎవరినన్నా? నా పరిధి, నా లైన్ దాటి ఎప్పుడైనా మాట్లాడానా? లేదే. గట్టిగా మాట్లాడతాను, ఉమ్, అది నా డిఎన్ఏలో, నేనేం చేయలేను దాన్ని. సో దానికి పేషెన్సీ యాడ్ చేస్తే నెమ్మదిగా మాట్లాడటం, ఇదంతా మారిందండి డెఫినెట్గా బిగ్ బాస్ నుంచి వచ్చినాక. సో ఎలక్షన్లు వచ్చిన తర్వాత శివాజీ వెళ్ళాక ప్రచారానికి వెళ్ళాక ఏదో ఒక పార్టీ నుంచి డెఫినెట్గా శివాజీ పోటీ చేయటం ఖాయం అని చాలామంది అనుకున్నారు, కానీ అది జరగలేదు. ఎందుకు? ఎన్నికల్లో డబ్బు అనేది నిజం, ఉమ్, నిజం, ఎవరు కాదనలేని సత్యం, అది డబ్బు కావాలని. కానీ మన ఎలక్షన్లో అంత అవసరం పడలా. వచ్చుంటే బాగానే ఉండేది అనుకున్నాను, నా మనసులో నేను అనుకున్నా, వస్తే గ్యారెంటీ గెలిచేవాళ్ళం మనం. ఒకంటే రాజయోగం లేదు మనకి ఇంకా, అప్పుడే ఇంకా టైం ఏదో ఉంది. ఎక్కడన్నా వ్యక్తం చేశారా? సపోజ్ డబ్బు వల్లే మనం పోటీ చేయలేకపోతున్నాం, డబ్బు ఉంటే మనం కూడా పోటీ చేసి ఉండేవాళ్ళం కదా అనే అభిప్రాయాన్ని మీ సన్నిహితుల వద్ద కానీ, మీరు అభిమానించే పార్టీ నాయకుల వద్ద కానీ అసలు చాలామంది నేను అనుకున్నారు, నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతాను అనుకున్నారు అందరూ. ఇంకొకటి కూడా అంటే ఏమవుద్దంటే, డబ్బులనే కాదు, చాలా మార్పులు జరుగుతాయి. అప్పటిదాకా అమరావతి రైతుల కోసం కొట్లాడాము, అసలు మాట్లాడేవాళ్ళే కరువైన సమయంలో ధైర్యంగా నిలబడి మాట్లాడాము. థింగ్స్ ఒకసారి చేంజ్ అయిపోయిన తర్వాత మనం వెళ్తే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది, వాళ్ళు పిలిస్తే గౌరవంగా ఉంటుంది, అంతేగాని. సో ఆ పిలుపు ఎవరి నుంచి రాలేదా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళ నుంచి రాలేదనేది ఎందుకు అనాలి మనం? అంటే భారత రాజకీయాలే అంతా, వాళ్ళని తప్పు పట్టడానికి ఏముండదు. బట్ ప్రజలైతే గుర్తించారుగా, ప్రతిరోజు ఎక్కడో చోట సోషల్ మీడియాలో మాట్లాడుతూనే ఉంటారు, శివాజీకి తగిన గౌరవం ఇవ్వాలి, ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారు. ఏదైనా మనం అడగటంలో కిక్ లేదు, అది రావటంలో కిక్ ఉంటుంది, అంతే కదండి. మనం అడిగితే స్వార్థం, వాళ్ళు ఇస్తే గౌరవం, అంతేనా కదా? సో వాళ్ళు ఇవ్వమని నేను బతిలాడలేదు, అంటే ఆ గౌరవం అనే బాధను లేదు, ఎందుకంటే ఆ గౌరవం దక్కలేదు అనే బాధ ఏమన్నా ఉందా? అలాంటిది ఏం లేదండి. సందర్భం వచ్చినప్పుడు అదే వస్తానే ఆలోచనే తప్ప రాలేదని అనేది లేదండి. కాకపోతే అందరు మాట్లాడుతున్నప్పుడు ఏమనిపిస్తుంది, ఎందుకురా కెలక్కంటారా, దాన్ని వదిలేయంటారా, సినిమాలు ఉన్నాయి కదా, చేస్తున్నాం కదా మనం. కానీ ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళకముందు అంత అగ్రెసివ్గా ఉన్న శివాజీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఏమైందో మీకు చెప్తానండి ఇప్పుడు, నాకు కరెక్ట్ క్లారిటీ. అదే వచ్చిన తర్వాత కామ్గా అవటం మీద, అరే ఇదేంది శివాజీ ఇటు రాజకీయాలకి అటు సినిమాలకి ఎటు కాకుండా పోయాడే అన్న ఇది అయింది కదండి. అక్కడ ఎందుకు ఆ సిచ్యువేషన్ కనపడిందంటే నాకు అర్థమైంది ఏంటంటే, నేను బయటకు వచ్చి ఇప్పుడు ఇమీడియట్గా బాబు గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అడావుడు చేసి ప్రెస్ మీట్లు పెట్టి ఇది అడావుడు చేశాను అనుకోండి, ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ కోసం ఇంత చేస్తున్నాడు ఇప్పుడు అని మాట్లాడే బ్యాచ్ ఉంటుంది. అసలు డెస్టినీ ఏం ట్రై చేస్తుందో నాకు అర్థం చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. అలా అని చెప్పి సైలెంట్గా కూర్చోకుండా ఎవరు పిలిస్తే వాళ్ళకి వెళ్ళి ప్రచారం చేసి వచ్చాను. 19 సెంటర్లకి వెళ్ళాను, ప్రచారం చేసి వచ్చాను. అట్లా ఎన్ని గెలిచినాయి? అందరూ గెలిచారు. ఒకటి మిస్ అయింది, జస్ట్ మిస్ అయింది. ఎక్కడ? మన
లక్ష్మి, డాక్టర్ లక్ష్మి గారు, మ్మ్. రవి గారి అన్న కూతురు. ఓకే. ఇదండి పొదిల దగ్గర ఉంటుంది ఇంకోటి దర్శి. దర్శి. మ్మ్. అక్కడ మిస్ అయింది, జస్ట్ మిస్ అంతే. అప్పుడు నేను అందుకే కొంచెం, ఎందుకంటే అండి ఆ తర్వాత వెళ్తే వచ్చేసింది కాబట్టి ఇక ఈ బ్యాచ్ కూడా తయారవుతారు. నాకు ఒకటే నమ్మకం ఏంటంటే వాళ్ళకి తెలుసు మనం ఎంత ఫైట్ చేసామనేది, వాళ్ళకి సమాజానికి తెలుసు. నాకు ఫైటింగ్ కూడా వ్యక్తుల మీద కాదు, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వం మీదనే తప్పితే నాకేం జగన్మోహన్ రెడ్డి గారికి మనకి వాళ్ళ పార్టీకి మనకేంటి వ్యక్తిగత ద్వేషాలు ఏం లేవు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం అనేది నచ్చలేదు. మ్మ్. రాను రాను కూడా ఏమైపోతుందంటే అండి రాజకీయాల్లో కూడా నేను గమనిస్తున్నది ఇది, నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించట్లేదు. కార్యకర్తలకు వచ్చి మాత్రం ఆ వెళుతుంది, బాధ ఉంది. మ్మ్. ఇప్పుడు వచ్చిన వాళ్ళని కూడా దగ్గర పెట్టుకుని వాళ్ళకే పనులు అవుతున్నాయి, మాకు లేవు, ఇలాంటిది అవుతుంది. ఫస్ట్ నుంచి పార్టీని నమ్ముకుని పార్టీకి అండగా ఉన్న వ్యక్తులకి కొంతమందికి న్యాయం జరుగుతుంది, అలాగని పూర్తిగా ఏమి లేదు అని చెప్పడానికి లేదు. వాళ్ళని టీచ్ చేసే బ్యాచ్ కూడా ఇక్కడ పనిచేస్తుంది, అది తట్టుకోలేకపోతున్నారు కార్యకర్తలు. మ్మ్. ఏం చేసినా ఆయన చేయకపోయినా అది రామారావు గారి పార్టీ పెట్టిన ముహూర్తం ఏమో తెలియదు, కానీ నువ్వు చేయకపోయినా ఆ జెండాను వదిలిపెట్టలేము అనేవాళ్ళు ఉన్నారు. మ్మ్. ఇది నిజం. అంటే ఒక పార్టీ అన్నప్పుడు వ్యక్తులే కాదు, చాలా చాలా యాంగిల్స్ ఉంటాయి ఆ పార్టీకి కూడా. వాళ్ళ నాయకత్వాన్ని కూడా మనం అంత ఈజీగా గట్టిగా మాట్లాడలేం, కానీ కొన్ని కన్సిడర్ చేయాల్సిందే. ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల ప్రదానం చేసింది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ప్రక్రియ ఇది, వాళ్ళు సమర్థవంతంగా పూర్తి చేసింది. వేరాజ్ అటు ఏపీ ప్రభుత్వం ఇంతకుముందు గతంలో అనౌన్స్ చేసిన నంది అవార్డులని ఇప్పటివరకు ప్రదానం చేయలేదు. అలాగే ఇక కొత్త సంవత్సరానికి సంబంధించి కూడా అసలు ఏంటి అనేది ఇప్పటివరకు లేదు. అంటే ఒక విధంగా సినిమా పరిశ్రమకి చంద్రబాబు గారు ఎంతో దగ్గర మనిషి. సినిమా పరిశ్రమకు అల్లుడు. దగ్గర మనిషి అంటే అదే సినిమాకి 2 కళ్ళు అనుకుంటే ఒకటి నాగేశ్వరరావు, ఒకటి రామారావు. ఈ రెడ్డి వీళ్ళకి అల్లుడు అంటే ఏంటి దాని అర్థం? పరిశ్రమకి అల్లుడు అన్నట్టే, మొగుడు కాదు. మరి ఈ విషయంలో ఏంటి? లేదు సార్, ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం తప్పు చేస్తుంది, అనుమానం ఏం లేదు. నేను ధైర్యంగా చెప్తాను, నాకేం పోయేది లేదు సార్, వచ్చేది లేదు సార్ నాకు. కానీ ఆ ప్రాంతంలో ఉన్న కళాకారులకి అన్యాయం జరుగుతున్నమాట వాస్తవం. ఈ ప్రాంతంలో చిరకాల కోరిక ఏదైతే తెలంగాణ సాకారం అయ్యిందో, ఇక్కడ టాలెంట్కి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. అదృష్టం మనం అందరం కూడా స్వాగతించాల్సిందే, దానికేమీ మనం జలస్ ఫీల్ అవడానికి లేదు. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుని నెలకి, ఇప్పుడు అలా హైదరాబాద్ సిటీలో అంటే 1 లక్ష రూపాయలు లేని రూములు లేవు, ఉండటానికి లేదు, తినడానికి లేదు, ఓ బండి, దానికి పెట్రోలు, లేదంటే మళ్ళీ దేనికి పోవాలన్నా డబ్బులు, ఇన్ని కథలు ఉంటాయి. అక్కడ ఉంటే ఇవన్నీ ఉండాలంటే కంపారిటివ్ తక్కువ ఖర్చు అవుతుంది, లోకల్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ధైర్యంగా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తారు. పరిశ్రమని ప్రైవేట్గా చూడకండి దయచేసి. పరిశ్రమ అనేది ప్రైవేట్ కాదు, ఇది ప్రభుత్వ రంగ సంస్థ, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది ప్రభుత్వ సంస్థ, ప్రైవేట్ సంస్థలా చూస్తున్నారు వీళ్ళంతా. నో. ఎందుకు రాజకీయ నాయకులు ప్రత్యేకంగా సినిమా పరిశ్రమ మీద ఎందుకు అంత వ్యతిరేకత? తెలియదు సార్, అదే ఎందుకు అర్థం కాదు నాకు. వ్యతిరేకత కాదు, దూరంగా పెడతారు ఎందుకు. ఇప్పుడు కియా పరిశ్రమ 10,000 ఉద్యోగాలు ఇస్తే సినిమా పరిశ్రమ కూడా డైలీ 10,000 మంది పనిచేస్తున్నారు. ఏంటి తక్కువ ఇది? ఉల్లిపాయల బజ్జీలు వేసి, మన బంగాళదుంప చిప్స్ వేసి వాడు 100 రూపాయలు నా ప్యాకెట్ మీద పెడతాడు, ఎవరిని అడగట్లేదు. సినిమా వాళ్ళు ఎందుకు పోయి టికెట్ రేట్లు పెంచమని అడుగుతారు? ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. వాడేముంది, ఇన్ని చిప్స్ ఉంటాయి 40 గ్రాములు లేస్ అనేది, వాడు 80, 90, 70, 50 పెడతాడు, ఎవరిని అడగడం. వాడే గుద్దుకుంటాడు, వేసుకుంటాడు, ఇచ్చేస్తాడు. కొన్ని కోట్ల రూపాయల లాభం, వాడు పెట్టే 100 రూపాయలు 1 లక్ష రూపాయలు సంపాదిస్తాడు దాని మీద. చిత్ర పరిశ్రమ కొన్ని వేల మందికి ఉపాధిని ఇస్తుంది, దీని మీద ఆధారపడి కొన్ని వేల మంది బతుకుతుంటారు. ఎందుకంత తక్కువ? పరిశ్రమలోని వ్యక్తులు వెళ్తే ఏదో స్థలాలు దొబ్బేయడానికి వచ్చినట్టు అలా చూడకూడదు. నిజంగా ఆ భావన ఉందా? నాకైతే అనిపించింది. వేరే వాళ్ళ మీద నెట్టడం ఎందుకు, ఎందుకు? ఇప్పుడు టీసీఎస్ వస్తుందంటే కొన్ని వేల ఉద్యోగాలు ఇస్తుంది, దానికి భూములు ఇస్తాము, దానికి కావాల్సిన ఫెసిలిటీలు ఇస్తాము, ట్యాక్స్ బెనిఫిట్లు ఇస్తాము, కరెంట్ ఇస్తాము, అన్నీ ఇస్తాం కదా. ఇదేం పాపం చేసింది, ఎందుకు దీన్ని అలా?
మరి డిప్యూటీ సీఎం మీరు గారు అన్నట్టు ఇప్పుడు కాదు సార్, డిప్యూటీ సీఎం గారు అన్నారు, ఆయనకు కూడా తెలుసు పరిశ్రమ గురించి పూర్తిగా. నేను అదే అక్కడ ఆయన మొన్న రమ్మన్నారు, వీళ్ళు ఎప్పుడు రాలేదు పిలిస్తే వీళ్ళు. కానీ మొన్న కానీ ఆయన పట్ల జరిగింది తప్పు జరిగిందనే మాట కొంతమంది కావాలని దాన్ని క్రియేట్ చేశారు, గ్యాప్ క్రియేట్ చేద్దామని చేశారు. ఆయనకి బలంగా ఉంది, నాకు అనిపించింది ఆయనకి బలంగా ఉంది పరిశ్రమ ఉండాలని అక్కడ కూడా, అందులో ఏం అనుమానం లేదు. ఆయన సినిమా పెద్ద అమ్మే ఆడుకుంటారు సార్, చెప్పండి సింపుల్, మనలో మాట అనుకున్నాం. 2 రాష్ట్రాల్లో ఆయన సినిమా పెద్ద అమ్మే ఆడుకుంటుంది. ఎవడో ఏదో కిలికి క్రియేట్ చేసి ఉండొచ్చు, సరే చోవర్ అయిపోయింది దాని గురించి. నేను అనేది ప్రతిసారి కూడా నేను గమనించాను, పరిశ్రమకు వచ్చిన కాడి నుంచి గమనించాను. వీళ్ళు ఇస్తే ఏదో సైట్లు దుబ్బేయడానికి వస్తారు, ఇవ్వకుండా ఎలాగా? నువ్వు ఒక పరిశ్రమను పెడతావు అంటే ఇవ్వాలి కదా. ఇప్పుడు నిన్న ఎవడో వాడు ఏషియన్ పెయింట్స్ వాడు పెడతాడు, పెద్ద మంచి సంస్థ, అది ఇవ్వాలి, ఇస్తే కదా వాడు ఉద్యోగాలు క్రియేట్ చేసేది. నువ్వు వాడికి రూపాయికి ఎందుకు ఇస్తున్నావు? 2 రూపాయలకి 5,000 ఎకరాలు జిఎంఆర్కి ఇచ్చారు ఇక్కడ శంషాబాద్లో, రూపాయి ఎకరం. కానీ నిజంగానే ప్రభుత్వం ముందుకు వచ్చి లేదు, రావట్లేదు. ఇది మాత్రం అన్యాయం. ప్రాంతంలో భవిష్యత్తు భావితరాలకు నేను చెప్పేది. ఇప్పుడేముంది పరిశ్రమ మాకు ఇక్కడ ఉంది బ్రహ్మాండం, మాకేం ప్రాబ్లం లేదు, బ్రహ్మాండంగా చూసుకుంటుంది గవర్నమెంట్ కూడా. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టట్లా, పెడితే ప్రభుత్వం కూడా ఒప్పుకోవట్లా. ఇక్కడేం ప్రాబ్లం లేదు, ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమూ లేదు. నేను అంటున్నాను పరిశ్రమ ఉంటే రేపు క్యాపిటల్కి కూడా బెనిఫిట్ కదా అంటున్నాను. నువ్వు వేరే వాళ్ళకి మీరు ఎన్ని సంస్థలకు ఇచ్చిన వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి పెడతారో లేదో నాకు తెలియదు, కానీ సినిమా వాళ్ళకి ఇస్తే వాలిపోతారు, వస్తారు, ఇళ్ళు కట్టుకుంటారా, స్టూడియోలు పెట్టుకుంటారా, లేకపోతే షూటింగ్లు చేస్తారా, ఏదో జరిగితే యాక్టివిటీ ఇమీడియట్ జరిగిపోద్ది. ఎందుకు గుర్తించలేదు నాకు అర్థం కాలేదు. హైదరాబాద్లో మనం అప్పుడు వచ్చినప్పుడు, ఇక్కడికి చెన్నై నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మీకు తెలుసు కదా ఎట్లా ఉండేది ఈ ఫిలిం నగర్. సాయంత్రం ఏదైతే పరిగెత్తేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కదా ఇక్కడ. అలాంటిది ఇది సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిన తర్వాత నైట్ లైఫ్ పెరిగింది, వీళ్ళని చూసి ఐటీ వాళ్ళు కూడా రావడం మొదలుపెట్టారు. క్లబ్బింగ్, పబ్బింగ్, అసలు కొన్ని బజార్లు అయితే ఇప్పుడు మొత్తం అదే నైట్ లైఫ్ నడుస్తూ ఉంటుంది. ఇది మొదలవుద్ది కదా, ఎందుకు రానిరు దీన్ని అక్కడికి? అంటే మీ మాటకే వస్తే ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఎవరికంటే ఆడ ఉన్న స్థలం ఏంటి? టీసీఎస్, ఎల్ఎన్టీ, ఐబిఎం, గూగుల్, యాపిల్, కాదు ఇవన్నీ కూడా పరిశ్రమలే కదా, అందరికి ఇస్తున్నారు కదా. రామానాయుడు, పద్మాలయ, అన్నపూర్ణ, ఎన్ఏ, రామకృష్ణ స్టూడియోస్, దిల్ రాజ్ స్టూడియోస్, సుబ్బారావు గారి స్టూడియోస్, ఇంకొక సితారా స్టూడియోస్ ఇవ్వండి. ఎవరుగా సినిమా వాళ్ళకంటే ఇంకా రేట్లు ఎక్కువ పెంచే ఇస్తారుగా మీరు. ప్రజల భూములే కదా. ఒక పరిశ్రమ క్రియేట్ అయిందంటే బ్రాండ్ రైలీ సినిమా ఫంక్షన్ ఏదో జరిగింది, అమరావతి లైవ్లో ఉంటుంది కదా. హైదరాబాద్ అలాగనే ఉండే ప్రపంచ స్థాయి సుందరీమణుల పోటీలు బ్రహ్మాండంగా చేసింది తెలంగాణ ప్రభుత్వం. సినిమా వాళ్ళు అందరూ వెళ్ళారు, డైలీ ప్రతి మ్యాగజైన్లో నాగార్జున గారు ప్రపంచ సుందరీమణులు, చిరంజీవి గారు వచ్చారు, ఇంకో హీరో వచ్చాడు, దేవరకొండ వచ్చాడు. ఎంత దూరం వెళ్ళింది మ్యాటర్. దీన్ని మిస్ అవుతుంది అమరావతి. పరిశ్రమ ప్రభుత్వం నిజంగా ముందుకు వస్తే సినిమా పరిశ్రమ వాళ్ళే మాకు అని పోటీ పడితే ఏంటి సిచ్యువేషన్? ఇవ్వండి సార్. ఎంతమంది? మీరే కోర్ క్యాపిటల్లో ఇస్తున్నారా ఏంటి? కాదు కదా, మీరు ఎక్కడెక్కడ భూములు ఇస్తారు, మీరే కోర్ క్యాపిటల్లో ఇవ్వట్లేదు కదా. మీరు ఒక ఏరియాని క్రియేట్ చేస్తే దానికి అనుబంధంగా చుట్టుపక్కల ఏరియాలన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతుంది కన్స్ట్రక్షన్ కూడా, ఉపాధి దొరుకుతుంది. అవును, మీరే ఎందుకు ఈ ప్రపోజల్ గవర్నమెంట్ ముందుకు ఎందుకు తీసుకెళ్ళకూడదు? సంవత్సరం నుంచి అడుగుతున్నాం, రావాలేమో టైం రావాలి దానికి కూడా. నేను ఇక్కడ ప్రభుత్వాన్ని నిందించట్లా, 10 సంవత్సరాల నుంచి జాప్యం జరుగుతూ ఉంది, ఇది కరెక్ట్ కాదు. రాబోయే తరాలు తిట్టుకుంటాయి, ఇప్పుడున్న తరాన్ని రాబోయే తరాలు తిట్టుకుంటాయి, అది జరగకూడదు. ఎందుకంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్కి, బాబు గారు ఉన్న స్పీడ్కి, వచ్చే పరిశ్రమల స్పీడ్కి సినిమా కూడా తోడైందంటే అగ్ని గాలి తోడైనట్టే. ఇది నిజం. ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుందండి. ఇప్పుడు చెన్నైలో లేదా, చెన్నైలో నుంచి మన చెన్నై నుంచి కూడా 1 అవరే కదా, వచ్చేసిపోవచ్చు కదా. ఎందుకు వచ్చాం? బ్రాండ్ క్రియేట్ చేస్తుంది సినిమా క్యాపిటల్కి. ఇప్పుడు ఒరిస్సా గురించి ఎవడ మాట్లాడుకుంటాడు చెప్పండి? బెంగళూరు గురించి మాట్లాడతారు, బాంబే గురించి మాట్లాడతారు, ఢిల్లీ కూడా పెద్దగా మాట్లాడరు. క్యాపిటల్ సిటీ అని చెప్పుకోవటమే తప్పితే ఓన్లీ పొలిటికల్ న్యూస్లు తప్ప దేనికి ఉండదు. బాంబే మాట్లాడండి, బెంగళూరు చెప్పండి, చెన్నై చెప్పండి, ట్రివాండ్రం, ఇవన్నీ ఎలా ఇంత భూమిలోకి వచ్చినాయి అంటే సినిమా చాలా దీని మీద ఇంపాక్ట్ చూపించింది. మీరు అన్నది కరెక్టే, ఇంపాక్ట్ చూపిస్తుంది. కానీ గవర్నమెంట్ కూడా రీసెంట్గా సినిమాలో వచ్చి కలవమని ఒక 70-80 మందిని ఇన్వైట్ చేసింది. ఆ ఇన్వైట్ చేసిన తర్వాత కూడా మమ్మల్ని పిలవలేదు అనే కొన్ని బ్యాచ్లు రైజ్ చేసినాయి.
వేరే పిలిచిన వాళ్ళు కూడా మేము షూటింగ్లో ఉన్నామని చెప్పి చివరికి ఆ మీటింగ్ క్యాన్సిల్ అయింది. ఒకవేళ అలా చేసుంటే తప్పైనా కానీ మీరు ఇనిషియేషన్ ఆపకూడదు. ఇది ప్రభుత్వ రంగ సంస్థ, దాన్ని ఎలా మర్చిపోతారు మీరు? వచ్చినోడికి అండి, స్టార్ట్ చేయకపోతే వెనక్కి తీసుకోండి. పరిశ్రమ మీకు అవసరం అక్కడ. ఎందుకు ఇది పరిశ్రమ? కళలు చాలామంది కళాకారులు ఉంటారు, రకరకాల అవసరం. ఇక్కడ ఎప్పుడు మన దగ్గర లేనప్పుడు ఎక్కడ పోయారు? చెన్నైలో ఉండి అన్ని రాష్ట్రాల వాళ్ళు కలిసి కన్నడ జరిగేది అక్కడే, మలయాళం అక్కడే జరిగేది, తమిళ అక్కడే జరిగేది, తెలుగు అక్కడే జరిగేది, సౌత్ మొత్తం అక్కడే జరిగేది. మరి ఉండొచ్చుగా అక్కడే. ఎందుకు వచ్చాం? స్ట్రెంగ్త్, మన స్ట్రెంగ్త్ అది. వదిలేస్తే ఎలాగా? వాడు రాలేదు, మళ్ళీ చేయండి మెయిల్. మేము ఓట్లు వేసాం కదండి, మీకు కూడా పిలవండి 10 సార్లు. ఏమైతే ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల ఇళ్ళకి తిరిగి ఓటు అడిగాం. వేయండి బాబు గారికి, వేయండి బాబు గారికి వేయండి అని లక్షల మందికి చెప్పాం, కోట్ల మందికి వినిపించాం గలం. బాబు గారు రాకపోతే ఆంధ్రప్రదేశ్ ఇంకా మర్చిపోవటమే అని చెప్పాం. చిత్ర పరిశ్రమ సమస్యలను కూడా అంతే బలంగా ఆయన దృష్టికి తీసుకెళ్ళండి. అదే సార్ నేను అంటాను. ఇప్పుడు మాకు ఆంధ్రజ్యోతి ఉంది, చెప్పాలి కదా ఆంధ్రజ్యోతే. అది మేము అదే కదా చెప్తున్నాము. మీరు అన్ని ఇది కూడా ఇది మీరు మాకన్నా మీది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. మీడియా ద్వారానే కాదు, వ్యక్తిగతంగా మీకున్న నేను కలిసినప్పుడు నేను చెప్తున్నాను సార్, నేను కలిసినప్పుడు చెప్తున్నాను. ఎందుకో కొంచెం దాన్ని అంత అవసరంగా తీసుకోరు. తెలియదు మరి, అది ఆ ప్రాంతంలో పిల్లల కర్మ ఏమో నాకు తెలియదు. కానీ వెళితే సార్ వస్తుందని వెళితే సార్, అది నిజం చెప్తున్నాను నేను. వెళితే అసలు సినిమా పుట్టింది బెజవాడలో, అక్కడ లేపడం ఏంటండి సినిమా? మీరు అన్నట్టు సెంటర్ రోజు వస్తుంది. ఎనీ డిస్ట్రిబ్యూషన్కి అదే సెంటర్ మెయిన్. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శ్రవణ్ బాబు గారు, కృష్ణ గారు, చిత్తూరు నాగయ్య గారు, ఎంతో మంది కళాకారులు. డిఫరెంట్గా వస్తుంది, రావాలని కోరుకున్నాం. అది పెద్దగా అవసరం లేదులే, ప్రొటెక్ట్ కాదులే అన్నట్టు బిహేవ్ చేస్తుంది. ఇది నచ్చట్లా నాకు. ఏది అవసరం? పోని ఏది అవసరం? సరే మీ గళాన్ని గట్టిగా వినిపించండి. అందుకే మీకు చెబుతున్నాను. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో చెప్తే బాగా చెప్పినట్టే. ఒకసారి పోయి మనం వాళ్ళని డిస్టర్బ్ చేయడం కూడా అవ్వదు కదా సార్. ఇది ఒక్కటే కాదు కదా, చాలా ఉంది. వాళ్ళు ప్రజలు వాళ్ళ అవసరాలు ఇవన్నీ కూడా చూడాలి కదా. ఇప్పుడు రోజు ఎంత నీచంగా వేసుకున్నా 3-4 పరిశ్రమలు అయితే అనౌన్స్ చేస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, ల్యాండ్లు తీసుకుంటూనే ఉన్నారు. బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది పరిపాలన, అందులో డౌట్ లేదు. ఇది కూడా ముఖ్యం అంటారు. ఇది చాలా ముఖ్యం. ఎందుకు ముఖ్యం? మీరు చేస్తున్న ఈ పనిని మొత్తం హైలైట్ చేసి చూపించేది ఇదే. ఎందుకు? రేపు పొద్దున అక్కడ ఏ ఫంక్షన్ జరిగినా ఏదో ఒక సినిమా వాడు వస్తాడు, ఏ ప్రొడ్యూసర్ వస్తాడు, ఓ పాపులర్ డైరెక్టర్ వస్తాడు, ఎవడో వస్తాడు, ఆ ఫంక్షన్ అన్ని ఛానల్స్ చూపిస్తే ఇదంతా జరుగుద్ది. అలాగే జరిగింది హైదరాబాద్. మనం చూసిన గ్రోత్ కదా ఇదంతా, మన కళ్ళ ముందు జరిగిన గ్రోత్ కదా. అది బాధేస్తుంటుంది నాకు. ఇప్పుడు అక్కడ వచ్చినంత మాత్రం ఇమీడియట్గా వెళ్ళిపోయి నేను ఉంటాను, నాకు సినిమాలు ఉంటే ఇక్కడ ఉంటా, ఉండకుండా ఎలా ఉంటాను? ఈ లేకపోయిన సినిమాలు లేవనుకో, నేను మా ఊర్లోనే ఉంటుంటా. నాకేమి ఇదేం లేదు, ఆర్టిస్టులకి అదేం ఉండదు, ఎక్కడికైనా వచ్చి చేస్తారు వాళ్ళు. పరిశ్రమ అనేది పెట్టాల్సిన బాధ్యత మీదనేది నా అభిప్రాయం. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తప్పించుకోవడానికి వీల్లేదు, దాన్ని లైట్గా తీసుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం అంటే ఏం జరుగుద్దో వచ్చే ముందు బలంగా చెప్పాను నేను. నాకు ఆ బాధ్యత ఉంది. మీరు రాకపోతే ఏం జరుగుద్దో కూడా చెప్పా ప్రజలకి. ఈ టర్మ్లో మీరు రాకపోతే ఎవరు మాట్లాడిన రోజుల్లో కూడా మాట్లాడా. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎందుకు? ప్రాంతం కోసం. ఒక పరిశ్రమ అవసరం అని చెప్పేదాన్ని మీరు పట్టించుకోవట్లేదంటే బాధ వేస్తుంది. ఎవడు వచ్చాడు ఎవడు రాలేదు కాదు ముఖ్యం, వచ్చినోడితోనే పెట్టండి. ఓకే, కమింగ్ టు మీ ఏంటి మళ్ళీ ఓన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు? అవును సార్, అయిపోయింది. వచ్చింది, అయిపోయింది, సినిమా అయిపోయింది. టైటిల్ చెప్తా, తొందరలో అనౌన్స్ చేస్తా. నెక్స్ట్ వీక్ అండి, ఫస్ట్ వీక్లో 10th లోపు చేసేస్తాను. ఓకే. గతంలో ఇలాగా ఒక కన్నడ రీమేక్ అవునండి సొంత ప్రొడక్షన్ పెట్టి తీశారు, చేతులు కాల్చుకున్నారు. ఏం కాలేదు సార్. కాలేదా? 25 లక్షలు పోయింది. ఒక ఎక్స్పీరియన్స్కి అంత మాత్రం వర్తే అది. అంతేనా? మొత్తం ఏం బాగాలేదు ధర్మంగా. ఇప్పుడు ఈ సినిమాకి ఏమీ పోదు, అమ్మాను, సినిమా అమ్మేశాను. ఎవరు? ఆనంద్ ఎవరు కొంటాను? కాదు, నేనే. మీరే? నేను లయా చేస్తున్నాను. ఓ, మీ ఇద్దరు కాంబినేషన్. మా ఇద్దరు కాంబినేషన్. గతంలో ఒక మంచి హిట్ కాంబినేషన్. ఆవిడ కూడా 5వ తారీఖు తమ్ముడు సినిమాతో రాబోతుంది ఆడియన్స్ ముందుకి రీఎంట్రీ. సో ఎలా ఉంటుంది ఈ సినిమా? డార్క్ కామెడీ అండి, కామెడీ ఫిల్మే, క్రైమ్ ఉంటుంది. ఇది
వీనికి కూడా నచ్చి చేస్తున్న సినిమా. 90s కానీ ఇటు కోర్టు కానీ రెండు ఒక వెబ్ సిరీస్ ఒకటి సినిమా, ఈ రెండింటి తర్వాత శివాజీ కోసం అంటూ ప్రత్యేకంగా రైటర్స్ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ రాస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అంటే నేను కోరుకుంది ఇదే, నేను రకరకాల పాత్రలు చేయగలను, నాకు తెలుసు మొదటి నుంచి కూడా నాకు ఆ కసి ఉండేది. ఇది కాదే మనం చేసే, ఇది కాదు అన్నప్పుడు వచ్చిందే కొన్నేళ్ల తర్వాత 25 ఏళ్ల తర్వాత వచ్చిన పాత్రే మంగపతి. ఇది కదా చేయాలి మనం, ఇది కదా ఇంకొకటి పడాలి, ఇంకొకటి పడితే తెలుస్తుంది. ఇప్పుడు చేసే వాటిల్లో ఆ ఎక్స్పెక్టేషన్ ఉన్న సినిమా ఏంటి? అఖిల్ బాబు సినిమా లెనిన్ మంచి కథ. ఇలా ఫుల్ లెంగ్త్ 40 days బాగా ప్రామినెంట్ క్యారెక్టర్ ఇచ్చారు, బజ్ క్రియేట్ చేస్తుంది క్యారెక్టర్, మంచి కథ అండి, భలే బాగా సెట్ అయింది. ఇంకే ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఏంటి? సితార్లో చేస్తున్నాడు సినిమా, అయిపోయింది, అది నా క్యారెక్టర్ అయిపోయింది. ఎవరు దాని తర్వాత ఆనంద్. దాని తర్వాత దండోరా అని ఒక సినిమా చేశాను, అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొక రోజు 2 రోజులు ఉంది. ఆ తర్వాత నేను భూమిక సెంట్రల్ క్యారెక్టర్, అదొక సినిమా చేస్తున్నాను. అలాగే ఈ మధ్య హీరోగా ఇంకొక సినిమా కూడా కమిట్ అయ్యాను, బాగా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్, హీరో క్యారెక్టర్. పర్లేదండి, బాగానే బిజీగానే ఉంది వ్యాపారం. ఫుల్ బిజీ, మామూలు బిజీ కూడా బిజీగానే ఉంది సార్. ఏంటి మీ పిల్లలు ఏంటి? ఇద్దరు చదువుకుంటున్నారు కదా సార్, చదువుకొని. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా ఈ ఫీల్డ్లో? తెలియదు సార్ నాకు, నేను అడగను. ఇంట్రెస్ట్ ఉన్నాడు వాడే వస్తాడు, వాడు నచ్చితే చేసుకుంటారు, లేకపోతే లేదు. మనం ఎవరు సార్ ఫోర్స్ చేయటం? అంటే తెలుస్తుంది ఇంట్లో అబ్జర్వ్ చేస్తే. లేదు, నేను అస్సలు దాని గురించే మాట్లాడు. నేను నువ్వు చేస్తావా, నీకు ఇంట్రెస్ట్ ఉందా, నేనేం అడగను. నేను అలా ఏది అడగల, చదువుకోమని కూడా నేను అడగల. కొన్ని విషయాలు అయితే నేర్పాను అంతవరకే. వద్దు, షార్ట్ కట్ వద్దు, ఇలాంటి మనం చెప్పాల్సినవి చెప్తాను. గట్టిగా రూమ్లో కూర్చొని బయటికి రాకుండా చదువు, ఇలాంటివి నేను చెప్పలేదు. కానీ బాగా చదువుతారు ఇద్దరు బాగా చదువుతారండి, మంచి స్టూడెంట్స్. పెద్ద అబ్బాయి యూఎస్లో ఎంఎస్ చేస్తున్నాడు, అయిపోతుంది, రేపు డిసెంబర్కి అయిపోతుంది. చిన్న అబ్బాయి ఇంజనీరింగ్. వాళ్ళైతే ఎప్పుడు మేము ఈ దగ్గర ఎప్పుడు వ్యక్తం చేయలేదు. లేదండి, ఇంతవరకు లేదండి. ఏంటి ఇక శివాజీ గోల్ ఏంటి? గో విత్ ద ఫ్లో. ఓకే, ఫ్లో ఇప్పుడు బాగుంది కదా. అదేండి, అది ఎలా అంటే అలాగా, బాగున్నా లేకపోయినా నేను ఇలాగే ఉంటాను సార్, నేను మారను. అరే రాలేదులే, వచ్చినాయి. ఇంట్లో వాళ్ళకి కూడా ఇదే చెప్తా, మంగపతి ఇవాళ ఓకే, ఇది పర్మనెంట్ కాదు. అలాంటి ఫిక్సేషన్లో ఉన్న మనిషిని నేను. వస్తే వచ్చిన రోజు ఎంజాయ్ చేద్దాం, రాకపోతే వచ్చేదానికోసం వెయిట్ చేద్దాం. దేనికి పట్టం యాడ్ అవటం లేదు సార్. ఏంటి శివాజీ ఇన్నేళ్ళ ఈ 3 decadesలో శివాజీ సంపాదించుకుంది ఏంటి, పోగొట్టుకుంది ఏంటి? పోగొట్టుకుంది ఏం లేదు సార్, సంపాదించింది మాత్రం జనంలో శివాజీ అనే ఒక మాటమే. శివాజీ మాట అన్నాడంటే తప్పడు, నిలబడతాడు, భయపడ్డాడు, నిజాయితీగా ఉంటాడు, మంచి ఆర్టిస్ట్, అంతే. ఇదే నా పెట్టుబడి, అదే బతికిస్తుంది. గుడ్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీ ద్వారా చెప్పండి, ఆంధ్రజ్యోతి ద్వారా చంద్రబాబు గారికి నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఆటోమేటిక్గా గట్టిగా చెప్పాలి. ఛానల్ ద్వారా అబ్జర్వ్ చేస్తుంటారు, చెప్పాలి. రాధాకృష్ణ గారు కూడా అది మీరు ప్రత్యేకంగా కలిసి చెప్పండి, తప్పేం లేదు కదా. మీ అభిప్రాయం చెప్పడం చెప్తా సార్, చెప్తా, ఖచ్చితంగా చెప్తాను, కలుస్తాను. ఎవరు మాట్లాడారు, ఎవరు వస్తారు, ఎవరన్నా రావాలి కదా, అది చూడకూడదు ప్రభుత్వం. ఇనిషియేట్ తీసుకోవాల్సిందే ప్రభుత్వం, వాళ్ళు కాదు. ఇప్పుడు ఒక పరిశ్రమ కోసం మరి మీరు దేశాలు తిరుగుతున్నారు కదా, మరి ఇది పరిశ్రమ కదా, ఇదేం చిన్నది కాదు కదా. దీని మీద కనపడదు మీకు డైలీ ఎంత అది ఇంత అని. ఇప్పుడు ఒక కంపెనీకి ఇచ్చారంటే దాని మీద ట్యాక్స్ ఎంత వస్తుంది మీకు ప్రభుత్వానికి? అది కొద్దిగా వస్తుంది, కానీ దాని మీద ఉపాధి కొంతమంది దొరికింది కదా. అలా రోజు 4-5 వేల మందికి ఉపాధి ఇచ్చి ఇన్స్టెంట్గా దాన్ని వదలకూడదు కదా. మీరు అన్నట్టు కరెక్టే. సో అది అసలు వాళ్ళు వచ్చారా రాలేదా మీకు అనవసరం, వచ్చిన వాళ్ళతో పని చేయండి, అంతే కదా సార్. రాని వాళ్ళ కోసం ఎలా వెయిట్ చేస్తాం, వేయలేం కదా. నేను డిమాండ్ చేసి నేను ఇలా ఉంటానంటే ఆర్టిస్ట్ని పిలవరు కదా, ఆల్టర్నేట్ చూడండి అంటారు. ఎవడొస్తే ఆడే మనకే. మీరు అన్నట్టు గవర్నమెంట్ డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ మీద కూడా ఫోకస్ పెట్టి, సో అమరావతిని కూడా మరో హైదరాబాద్లో మార్చాలని కోరుకుందాం. త్వరలోనే ఆ రోజు రావాలని కూడా వస్తుంది, చేస్తారు. బాబు గారి మీద నమ్మకం ఉంది. అలాగే మీ కెరీర్ ఇలాగే థ్యాంక్ యూ
అద్భుతంగా థ్యాంక్ యూ సుబ్బారావు గారు. డికేట్స్ ముందుకు సాగాలి. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదా శివాజీ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.